నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఆదిలాబాద్ రూరల్ మండలం నిషన్ఘట్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలకు మంగళవారం ఆమె మద్దతు తెలిపారు. మౌలిక వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా గ్రామంలో రోడ్డు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. సిపిఐ జిందాబాద్. భారత కమ్యూనిస్ట్ పార్టీ 170లో ఉన్నటువంటి ప్రజలకు కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి. నీళ్ళ సౌకర్యాలు వెంటనే కల్పించాలి. 170లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు వెంటనే ఇవ్వాలి. మిషన్ ఘాట్ లో ఉన్నటువంటి ప్రజలకు పట్టాలు వెంటనే ఇవ్వాలి. నీళ్ళ సౌకర్యం వెంటనే కల్పించాలి. రోడ్లు సౌకర్యాలు వెంటనే కల్పించాలి. బోరు బావులు వెంటనే వేపించాలి. పట్టాలు వెంటనే ఇవ్వాలి. పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం. కరెంటు సౌకర్యం ఇచ్చేంత వరకు ప్రజలకు పట్టాలు వెంటనే, కరెంటు సౌకర్యం వెంటనే, నీళ్ళ సౌకర్యాలు వెంటనే. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. సిపిఐ జిందాబాద్. కరెంటు సౌకర్యం కల్పించేంత వరకు, నీళ్ళ సౌకర్యాలు కల్పించేంత వరకు, కరెంటు సౌకర్యాలు కల్పించేంత వరకు, పట్టాలు ఇచ్చేంత వరకు, పట్టాలు ఇచ్చేంత వరకు, మధ్యలో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు వెంటనే. మన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 170లో నివసిస్తున్నటువంటి ప్రజలు, మరి అదేవిధంగా నిషన్ ఘాట్లో నివసిస్తున్నటువంటి ప్రజలు గత 12 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నివసిస్తూ వస్తూ ఉంటే 12-13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మా సిపిఐ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలనే దాంతో మరి అదేవిధంగా కరెంటు సౌకర్యం లేక మరి చీకట్లో చాలా తల్లడిల్లు పోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 170లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి నిషాన్ ఘాట్లో కానీ మరి అక్కడ పట్టాలు లేవు. మరి పట్టాలు ఇవ్వాలని కూడా గత 12 సంవత్సరాలుగా పోరాటం సిపిఐ నాయకత్వంలో చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మరి నీళ్లు లేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు ప్రజలు. దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది నీళ్లు. మరి నీళ్ల సౌకర్యం ఎండాకాలం కాబట్టి వెంటనే నీళ్ల సౌకర్యం వెంటనే కల్పించాలని దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి కరెంటు సౌకర్యం లేక మరి రాత్రి మరి భవన్లో పోతే పాములు కానీ తేళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మరి భయాందోళనలో ఉన్నారు కాబట్టి ప్రజలకు అక్కడ కరెంటు సౌకర్యం కల్పించాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పట్టాలు, ఇప్పుడు మరి పట్టాలు కావాలని కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కానీ మరి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసి కూడా మరి ఎన్నో మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజుకు సిపిఐ నాయకత్వంలో ఈ సమస్యలు పరిష్కరించాలనే దాంతో 13 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలను గుర్తించి వెంటనే ఈ సౌకర్యాలు కల్పించాలనే దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. కరెంటు సౌకర్యం కల్పించాలి, నీళ్ళ సౌకర్యాలు కల్పించాలి, రోడ్లు వేపించాలి, బోరు బావులు వేపించాలి అని దాంతో మొదట పట్టాలు కూడా ఇప్పించాలనే దాంతో ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. లేని ఎడల మరి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి వెంటనే మేము ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కూడా, ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి టెంట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామనే దాంతో ఏ ఒక్క అధికారికి కూడా ఇక్కడ రాకపోవడం చాలా అన్యాయం అనే దాంతో మేము ఈరోజు సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తొందరలో ఈ సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడల ఉద్యమం ఇంకా తీవ్రంగా